తెలుగు పత్రికా సాహిత్య రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ జర్నలిస్టు గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారం కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో జరిగింది. ముగ్గురు సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, కె శ్రీనివాస్, రామచంద్రమూర్తి ఈ గౌరవార్హత పొందారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా పాల్గొనింది. ఈ సందర్భంగా గజ్జల మల్లారెడ్డి అందించిన ప్రజాస్వామ్య సౌమ్యవాద సేవలను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి అన్నారు తెలకపల్లి రవి. తెలుగు పత్రికా రంగంలో సాహిత్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి వ్యంగ్యానికి మారుపేరుగా నిలిచినటువంటి గజ్జల మల్లారెడ్డి గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి జీవన సాఫల్య పురస్కారం ఈరోజు మిత్రులు పెద్దలు కె రామచంద్రమూర్తి గారికి, కె శ్రీనివాస్ గారికి, అలాగే నాకు గత 3 సంవత్సరాల గాను ఇచ్చిన యోగివేమన విశ్వవిద్యాలయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మల్లారెడ్డి గారు ఒక ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద సాంప్రదాయంతో చాలా గొప్ప సేవలు అందించారు. అలాగే ఆయన నడిపినటువంటి పుణ్యభూమి శీర్షిక కానీ, లేకపోతే అక్షింతల పేరుతో రాసినటువంటి కవితలు, మాట కచేరీ ఇవన్నీ చాలా ప్రసిద్ధిగాంచి ఒక వరవడి పెట్టాయి. తెలుగు పత్రికల్లో కాలమ్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నదానికి. అలాగే విమర్శనాత్మకంగా ఉండాలి, పాలకుల యొక్క తప్పొప్పులను ప్రశ్నించాలి. మీడియా అన్నది ఎప్పుడు విమర్శనాత్మక పాత్ర వహించాలి తప్ప కేవలం పాలకులకు ప్రశంసలు లేదా పొగడ్తలు భజన కోసం కాదనే గొప్ప సందేశం ఆయన ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ మీద, లౌకికవాదం మీద తీవ్ర దాడి జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కార్పొరేట్ శక్తులు మీడియాను శాసించడానికి ప్రయత్నిస్తున్న ఈ కాలంలో మల్లారెడ్డి గారు, గజ్జల మల్లారెడ్డి గారి వరవడి తప్పకుండా అందరూ అనుసరించాలి. దాన్ని ముందుకు తీసుకోవడానికి యోగివేమన విశ్వవిద్యాలయం ఈ కృషి నిర్వహించడం చాలా అభినందనీయమైంది. మీడియా మిత్రులు కానీ, రచయితలు కానీ, ముఖ్యంగా యువ పాత్రికేయులు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన ఈ రోజున వాళ్ళు మంచి కృషి చేసి చక్కటి సందేశం తీసుకొని వెళ్ళి గొప్ప దేశం యొక్క ఘనమైన వారసత్వాన్ని నిలబెడతారని మనం ఆశించాలి. మీడియా ఎప్పుడు నిలబడి రాష్ట్రంలో హిందూ మత భావాలను దెబ్బతీయడం వైసీపీ